హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ని దోషిగా చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ ఎంతకు దిగజారిపోయిందో, ఎన్ని ఫీట్లు చేసిందో, ఎంతగా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. దానికి ఏకంగా పోలీసులు 10 minutes వీడియోని రిలీజ్ చేసి అన్ని యూట్యూబ్ ఛానల్స్కి నైట్ పంపించడంతో పాటు అందుట్లో ప్రతి ఫ్రేమ్లో డే టు టైం అనేది క్లియర్ చేస్తూ వాటిపైన స్ట్రిప్పులు వేస్తూ ఏ టైంకి ఏం జరిగింది అనేది క్లారిటీ లేకుండా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ వీడియో చూస్తున్నంతసేపు మనకు అర్థమవుతుంది ఏంటి ఇంత టైం లేదు, సీసీ ఫుటేజ్లో పైనో కిందో ఎక్కడో టైమో డేటో లేకపోతే ఏదో ఒకటి కనిపిస్తుంది, అవేం కనిపించట్లేదని ప్రతి ఒక్కరూ డౌట్ పడ్డ విషయం వాస్తవం. అయితే నిన్న అందరి ఆలోచనల్ని కరెక్ట్ అనే విధంగా చేస్తూ అల్లు అర్జున్ రాకముందే రేవతి అనే ఆవిడ అన్కాన్షియస్ అయిపోయిందని ఒక వీడియో రిలీజ్ అయింది. దాంతో చాలామంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాలరగరేసుకుని తిరుగుతున్నారు. అయితే ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన ఘటనకి అల్లు అర్జున్ని దోషం చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటివరకు చేసిన రాద్ధాంతం అంతా ఎంత కాదు. అయితే నిన్న రేవంత్ రెడ్డి గారి సభలో కూడా ఇంతకన్నా దరిద్రం ఒకటి జరిగింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా పోలీసులు, రేవంత్ రెడ్డి గారి పైన కూడా కేసులు పెడతారని అడగాలని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు తీస్తుండగా షాక్ కొట్టి ఇద్దరు యువకులు మృతి. సీఎం రేవంత్ రెడ్డి ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఫంక్షన్లో ఫ్లెక్సీలను తీస్తూ కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు మృతి చెందడం జరిగింది. అది ఇలా చనిపోయారు చాలా ఘోరంగా. అయితే సీఎం రేవంత్ రెడ్డి మెదక్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి కొల్చారం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన అక్కం నవీన్ 22 సంవత్సరాలు, పసుల ప్రశాంత్ 23 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందారు. మరి ఇప్పుడు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు వీళ్ళు మరణానికి బాధ్యులు ఎవరు? నీ కోసం కట్టిన ఫ్లెక్సీలు తీస్తూ వాళ్ళు విద్యుత్ షాక్ తగిలి మరణించడం జరిగింది. ఇద్దరు, ఒకరు కాదు. మరి దీనికి నువ్వే కారణం అంటూ నిన్ను అరెస్ట్ చేయాలా? వీళ్ళకు కూడా మీరు ఇప్పుడు రేవతి వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ కొడుక్కి ఇచ్చినట్టు 25 లక్షలు గవర్నమెంట్ తరపున వీళ్ళిద్దరికి ఇస్తారా? వీళ్ళతో పాటు 42 మంది హాస్టల్ బాలికలు ఎవరైతే ఫుడ్ పాయిజన్ అయి చనిపోయారో వాళ్ళందరూ కూడా మీరు ఇస్తారా 25 లక్షలు గవర్నమెంట్ తరపున అని మేము ప్రశ్నిస్తున్నాం. దీన్ని బట్టి ఆయన మెదక్ పర్యటనకు వెళ్ళటం వల్లే ఫ్లెక్సీలు కట్టి ఆ ఫ్లెక్సీలు తీసే ప్రయత్నంలో వీళ్ళిద్దరు చనిపోయారు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా దోషిగానే పరిగణించి జైల్లో పెట్టాలా? ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో అది కరెక్ట్ అయితే రేవంత్ రెడ్డిని కూడా ఇప్పుడు తీసుకెళ్ళి బొక్కలో వేయాలి. అది 100% కరెక్ట్. అంతేకాదు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు పైన ఒక మాజీ సర్పంచ్ అని రైతు ఆయన లెటర్ రాసి నా చౌక్ కారణం మీ తమ్ముళ్ళే అని రాసి చనిపోయాడు. మరి మీ తమ్ముళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నావు? వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా కాలేదు ఇప్పటి వరకు. నీతి నిజాయితీకి మారిపోయినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి నా సూటి ప్రశ్న, మీ తమ్ముళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నావు? ఒకటి. ఇప్పుడు మెదక్ జిల్లా పర్యటనలో నీ కారణంగా నీ ఫ్లెక్సీలు తీస్తూ ఇద్దరు షాక్ కొట్టి చనిపోయారు. వారికి ఎక్స్గ్రేషియా 25 లక్షలు ఇస్తంతో పాటు నువ్వు జైలుకి వెళ్తున్నావా లేదా అని ప్రశ్నిస్తూ ఈ విషయం పైన మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను అడిగిన దాంట్లో తప్పేమైనా ఉందా, లేదంటే కరెక్ట్గా ఎలా ఆడవచ్చా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.